హలో ఫ్రెండ్స్, DJI Osmo మొబైల్ SE ఈ గింబల్ ఇప్పుడు మన ఛానల్లో అన్బాక్స్ చేయడం జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా హైలైట్ ఫీచర్స్ చూసినట్టయితే 3 యాక్సెస్ స్టెబిలైజేషన్తో, అలాగే మ్యాగ్నెట్ డిజైన్, అలాగే పోర్టబుల్ ఫోల్డింగ్ ఇందులో హైలైట్ ఫీచర్స్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ముఖ్యంగా చెప్పాలంటే యాక్టివ్ ట్రాక్ అండి. ఇందులో యాక్టివ్ ట్రాక్ చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ మనకి ఈ అన్బాక్సింగ్లో మీకు వివరంగా చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి టాప్లో చిన్న బాక్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ బాక్స్లో వాళ్ళు టోటల్గా పేపర్ వర్క్ అలాగే కేబుల్స్ అన్నీ ఇచ్చారు. చూసారు కదా, ఇది డాక్యుమెంట్ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ పేపర్ వర్క్ అండి. ఇదంతా వారంటీ పేపర్ వర్క్. అలాగే నెక్స్ట్ క్యూఆర్ కోడ్ కార్డ్. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం డైరెక్ట్గా మన మొబైల్లో DJI మేము యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఈ గింబల్ ఆపరేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టైప్ C కేబుల్ అండి. ఇది మన గింబల్కి ఛార్జింగ్ పోర్ట్. ఇది మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ ఒక పౌచ్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎందుకంటే మనం ఎక్కడికైనా మనం క్యారీ చేయాలంటే బాక్స్తో తీసుకెళ్లకుండా ఈ పౌచ్లో మనం క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు. నెక్స్ట్ మనం బాక్స్లో వచ్చిన కంటెంట్స్లో ట్రైపాడ్ అండి. ఇది మన గింబల్ ట్రైపాడ్. ఇది బేస్ ట్రైపాడ్. ఇది మనం స్క్రూ థ్రెడ్ ద్వారా ఫిట్ చేసి మనం ఎక్కడైనా స్టేబుల్గా వీడియో తీసుకోవడానికి ట్రైపాడ్. నెక్స్ట్ మెయిన్ గింబల్ అండి. ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా టాప్ అండి. ఇది మనం పట్టుకోవడానికి ఒక మంచి హెవీగా కనబడుతుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయినా కూడా చాలా ప్రీమియంగా కనబడుతుంది. ఎందుకంటే DJI గింబల్స్ అయితే అన్నీ ప్రీమియంగానే ఉంటాయి. వాళ్ళు ప్రోడక్ట్స్ కూడా అన్నీ బాగుంటాయండి. వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద క్యామ్స్ కూడా గింబల్ తయారు చేస్తారు DJI వాళ్ళు. మనం ఇందులో బటన్స్ చూసినట్లయితే మోడ్ బటన్ అండి, డిస్ప్లే. అక్కడ మనం మోడ్స్ మార్చుకోవాలంటే ఆ బటన్ నొక్కాలి. అలాగే అది ఓకే అండి, ఓకే బటను. అలాగే ఇది స్విచ్ బటన్ అండి, కెమెరా స్విచ్ బటను. అలాగే నెక్స్ట్ ఈ ట్రిగ్గర్ ఉంది కదా, ఇది జూమ్ ఇన్ అవుట్. ఇది నెక్స్ట్ బ్యాక్ దండి, అది ట్రాకింగ్ ట్రిగ్గర్ అండి. అది ట్రాక్ లాక్ చేసుకుంటే ఇది మనకి ఇందులో ఫీచర్స్ అయితే ఇవి వాళ్ళు ఇచ్చిన బటన్స్. అలాగే మెయిన్ అండి, ఇది మనకి మొబైల్ గ్రిప్. ఇది ఐరన్తో ఇవ్వడం జరిగింది. ఐరన్ అండ్ ప్లాస్టిక్. మనం ఎంత హెవీ వెయిట్ మొబైల్ వేసినా కూడా దానికి చాలా అంటే మ్యాగ్నెటిక్ లాక్తో ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏంటంటే ఎటువంటి స్క్రూ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఆ ట్రిగ్గర్ మనకి ఈ గ్రిప్, మొబైల్ గ్రిప్ మనకి ఫిట్ చేయడానికి కేవలం మ్యాగ్నెటిక్తోనే లాక్ అవుతుంది. అది ఈ ఎడ్జెస్ చూసారు కదా, ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ రెండు కరెక్ట్గా మన సెట్టింగ్ ఇచ్చి డైరెక్ట్గా మ్యాగ్నెటిక్తో లాక్ చేయాలి. మనం ఎంత హెవీ అంటే ఎంత బరువైన మొబైల్ వేసినా, మనకి కొన్ని మొబైల్ వెయిట్ ఉంటాయి కదా, అటువంటి మొబైల్ వేసినా కూడా మనకి కరెక్ట్గా ఎటువంటి షేక్ లేకుండా మంచి గ్రిప్ మన హార్డ్గా పట్టుకుందండి. ఇది ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం. ఇది ట్రైపాడ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది మనం ఎక్కడైనా స్టేబుల్గా వీడియోలు చేయాలనుకుంటే ఇది స్క్రూ థ్రెడ్ ద్వారా ఇది ఫిట్ చేసుకొని మనం స్టేబుల్గా అంటే ఒక దగ్గర స్టాండింగ్తో వీడియోలు చేయాలనుకుంటే ట్రాక్ చేసి ఆ విధంగా కూడా ఫిట్ చేసి మనం చేయొచ్చు. లేదనుకుంటే అది రిమూవ్ చేసేసండి మన స్క్రూ థ్రెడ్. మనం డైరెక్ట్గా మాన్యువల్గా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మోడ్ బటన్ ఆన్ చేద్దాం. ఇదే పవర్ బటన్ అండి. ఇది ఆన్ చేస్తే మనకు అక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. ఇప్పుడు మన మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలని చూపిస్తాను. ఇది మీ మొబైల్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుందండి. ఇది మీరు ఫస్ట్ స్టార్టింగు మీ మొబైల్ బ్లూటూత్ ఆన్ చేసి, అలాగే ఇది గింబల్ పవర్ ఆన్లో ఉండగానే మీ మొబైల్ బ్లూటూత్ ఆన్ చేస్తే అక్కడ పెయిరింగ్ అవుతుంది చూపిస్తుంది గింబల్. అప్పుడు మనం అది యాక్సెప్ట్ చేసి పేర్ చేయాలి. ఇది ఏ మొబైల్ అయినా పర్వాలేదండి. ఇది మీకు అంటే ఇది స్టెబిలైజేషన్ ఉన్నది. మన గింబల్ అంటేనే వీడియో స్టెబిలైజేషన్ కోసం. అదే మొబైల్కి కూడా స్టెబిలైజేషన్ ఉంటే కెమెరాకి ఇంకా హైలైట్గా వస్తాయి వీడియోస్. ఓకే, కనెక్ట్ అయిందండి. చూసారు కదా, మనకి డిస్ప్లే మీద మనకి సింబల్స్ చూపిస్తున్నాయి, కనెక్ట్ అయింది. ఇందులో మనకి 4 మోడ్స్ ఇవ్వడం జరిగిందండి. నేను ఇది మీకు స్టార్టింగ్ మోడ్లో మీకు ఆపరేట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా మనకి DJI ఇచ్చిన మనకి వాళ్ళు ఇచ్చిన మెమో యాప్ అయితే ఇంకా యూజ్ చేస్తే అందులో మన షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా ఎక్సలెంట్ స్టెబిలైజేషన్ వీడియోలు ఇంకా చేయొచ్చండి. అందులో ముఖ్యంగా ఇందులో మీకు లైవ్ ట్రాకింగ్ అని చెప్పాను కదా, ఈ వీడియో చూసారు కదా, ఏదైనా మన ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా మనిషిని కానీ మనం లైవ్ ట్రాక్ చేసి లాక్ చేస్తే గింబల్ వాళ్ళనే ఫాలో అవుతుంది. మనం ఎటువంటి ఆపరేట్ చేయకుండా మనం సింగిల్గా వీడియోలు తీసుకోవడానికి కూడా డైరెక్ట్గా మనల్నే ఫాలో అయ్యేలాగా వీడియోలు తీసుకోవచ్చు. ఈ గింబల్లో చాలా హైలైట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.